బీజేపీలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మొత్తం రివర్స్ గేర్లో నడుస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఇక ఎన్నికల వేళ పరస్పరం విమర్శించుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని ఆరోపించారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అంతా రివర్స్ గేర్లోకి పోయింది. రైతు బంధు విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, కేసీఆర్ కిట్ విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అన్నింటా మార్పే వచ్చింది. ఏంటంటే రివర్స్ గేర్ మార్పు వచ్చింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. రెండు పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తిట్టుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? 10 ఏళ్ళ బీజేపీ వాడు ఏమిచ్చిండు? గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు? నువ్వు 5 నెలల తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమిచ్చినావు? గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, రెండు పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డే ఇచ్చినాయి. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు తప్ప మీరు ఏమిచ్చింది?